తెలంగాణలో కార్పొరేషన్ చైర్మన్ల నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి. 35 మంది చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మొత్తం 35 మంది చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, 3 నెలలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదురు చూసినటువంటి జీవో కొద్దిసేపు క్రితమే విడుదలైంది. అయితే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చినటువంటి నేపథ్యంలో కార్పొరేషన్ పదవుల నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియని అప్పట్లో పూర్తి చేసింది. కానీ అధికారిక జీవో విడుదలవ్వడానికి పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రావడం వల్ల ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో పదవుల భర్తీకి సంబంధించి ఎలాంటి అధికారిక జీవోలు విడుదల చేయకూడదు కాబట్టి ఆ జీవోను అప్పుడు తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ జీవో విడుదలైంది. 35 మందికి సంబంధించినటువంటి జీవో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ప్రస్తుతం ఇవాళ వచ్చినటువంటి జీవో కూడా 3 మార్చిలో రూపొందించినటువంటి జీవోనే అధికారికంగా కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసినటువంటి వాళ్ళందరూ, అలాగే టికెట్లు ఆశించి భంగపడ్డటువంటి వాళ్ళకి కార్పొరేషన్ పదవులు ఇస్తామని చెప్పేసి సీఎం అలాగే పార్టీ హైకమాండ్ కూడా హామీ ఇచ్చింది. ఆ హామీకి అనుగుణంగానే కొద్దిసేపటి క్రితమే జీవో విడుదలైంది. దీంట్లో 35 మంది కాంగ్రెస్ నాయకులకి చైర్మన్ల పదవులు ఇస్తూ జీవో విడుదలైంది. ఇక పదవుల బాధ్యతల స్వీకరణకు సంబంధించి ఈ రోజు ఒకరిద్దరు తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక ఇన్నాళ్ళు ఎదురు చూసినటువంటి నాయకులకు కొంత ఊరట లభించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ చారి.